ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి, ఒక పోలవరం. అటువంటి పోలవరం ప్రాజెక్టు మీద ఈ సంవత్సరం నరకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు ఆయన సమీక్ష జరపడం కానీ, 3 సార్లు ప్రత్యక్షంగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించి రేపు 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి లక్ష్యాన్ని అందుకునేటువంటి దిశలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులు పురోభివృద్ధి సాధిస్తున్నటువంటి విషయం. ఆ పోలవరం ప్రాజెక్టుకి భూములు, ఇళ్ళు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 16-17 నెలల కాలంలోనే మొన్న సంక్రాంతికి 900 కోట్ల రూపాయలు, మొన్న దీపావళికి 1000 కోట్ల రూపాయలు, ఒక్క సంవత్సరం కాలంలోనే 1900 కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆ నిర్వాసితులకు కూడా ఈ యొక్క సాయం అందించినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. అంతకు మించి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేస్తే ఉత్తరాంధ్రకు సాగునీరు అందొచ్చు, విశాఖపట్నానికి మరి త్రాగునీరు అందించవచ్చు, స్టీల్ ప్లాంట్కి నీరు సౌకర్యాన్ని విస్తృతపరచవచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 1350 కోట్ల రూపాయలకు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టి దగ్గర 800 కోట్ల రూపాయల వరకు ఈ సంవత్సరం మొదటి సంవత్సరం కాలంలోనే పనుల్ని పూర్తి చేస్తూ ఉన్నాము అని అంటే ఉత్తరాంధ్రకు నీళ్లు అందించాలనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఈ సంవత్సరం కాలంలోనే. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఒక్క రూపాయి, ఒక్క తట్టమట్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 1350 కోట్ల రూపాయలు వెచ్చించి అందులో దగ్గర 700-800 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామని అంటే ఉత్తరాంధ్రకు పోలవరం వరద నీరు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా రాయలసీమకు ఒక జీవనాడి హంద్రీనివా. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప నాకు తెలుసుండి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడు. దానికి ఉదాహరణే హంద్రీనివా. 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి పని చేయాల, ఒక్క అరబస్తా సిమెంట్ పెట్టల, ఒక్క రూపాయి విడుదల చేయాల. ఆఖరికి 5 సంవత్సరాల్లో వాడుకున్నటువంటి కరెంటు మోటార్ల సంబంధించినటువంటి బిల్లులు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో జగన్మోహన్ రెడ్డిది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే హంద్రీనివాకు 3860 కోట్ల రూపాయలు ఈరోజు హంద్రీనివాకు వెచ్చించి హంద్రీనివా పనులు 5 సంవత్సరాల్లో మీరు చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి 738వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హంద్రీనివా ద్వారా తీసుకెళ్ళి ఈవేళ చెరువులన్నీ కూడా వేసవి కాలంలో కూడా మండు వేసవిలో కూడా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ ఉంటే ఈవేళ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో మా తటాకాలన్నీ కూడా కలకల్లాడుతూ ఉండేవి జలకలతో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అటువంటి జలకల మా జలాశయాల్లో చూస్తున్నామని ఈరోజు రాయలసీమ వాసులు, రాయలసీమ బిడ్డలు, ఆడబిడ్డలు సైతం ఈరోజు ఆ కాలువల్లో పొంగి పొర్లుతున్నటువంటి నీటి దగ్గరకు వచ్చి పూజలు చేసి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుని దండం పెడుతూ ఉన్నారని అంటే ఈవేళ రాయలసీమకి ఆ సాగునీరు, త్రాగునీరు అందించడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల, కృషి అది మొదటి సంవత్సర పరిపాలనలోనే మనందరం కూడా చూస్తున్నటువంటి విషయం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా వెలిగొండ పేరు ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వం, ప్రతి ముఖ్యమంత్రి చెప్తూనే ఉంటారు. కానీ మాటలు కాదు చేతల్లో చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే
వెలిగొండ అంటే ఈవేళ ప్రకాశం జిల్లా అత్యంత వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా. అటువంటి జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెలిగొండకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈవేళ అత్యంత క్లిష్టమైనటువంటి టన్నెల్ పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి టన్నెల్కి సంబంధించిన పనులు మేము కూడా రివ్యూలో చూసాం. టన్నెల్లో లైనింగ్ మేము మొన్న 2024లో అధికారంలోకి వచ్చేటప్పటికి చూస్తే 11 కిలోమీటర్ల లైనింగ్ జరిగింది. సరే, 11 కిలోమీటర్ల లైనింగ్ ఎన్ని సంవత్సరాలు పట్టిందయా అని చూస్తే దగ్గర 15 సంవత్సరాలు పట్టింది. అంటే 15 సంవత్సరాలు పడితే టన్నెల్లో 11 కిలోమీటర్ల లైనింగ్ చేశారు. మళ్ళీ ఇంకా మాకు ఎన్ని కిలోమీటర్లు చేయాలంటే ఇంకా 7.2 కిలోమీటర్లు ఉంది. అంటే 11 కిలోమీటర్లకి 15 సంవత్సరాలు పడితే ఈ 7.2 కిలోమీటర్లు చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ రేషియోలో కనుక పని చేస్తే, కానీ అట్లా పని చేయట్లేదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడికక్కడ ఎంత అవసరం ఉంటే అన్ని నిధులు కేటాయిస్తూ ఎప్పటికప్పుడు ఏజెన్సీని హెచ్చరిస్తూ ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 3 కిలోమీటర్ల లైనింగ్ పనులు చేశాం. ఇంకా 4.2 కిలోమీటర్ల బ్యాలెన్స్ ఉంది. ఈవేళ ప్రతి నెలకి కూడా 600 మీటర్లు, అంటే మాకు ఇంకా 6 నెలల సమయం 2026 జూన్ కల్లా వెలిగొండను పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలంటే నెలకి 600 మీటర్లు టార్గెట్ పెట్టుకుని ఎవ్రీ డే ఎవ్రీ టైం ఈవేళ ఏజెన్సీని అధికారులను పరిగెట్టించి పనిచేస్తూ 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 కాదు, 5వ గంటని సైతం తెచ్చి ఈవేళ టన్నెల్లో వర్కులు చేస్తూ ఉన్నామనంటే ఇది వెలిగొండ మీద, ఇది ప్రకాశం జిల్లా మీద, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నటువంటి శ్రద్ధ ఇది ఒక నిదర్శనం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో కూడా చూసాం. ఒక పక్క హెడ్ వర్క్స్ పూర్తి అవ్వలేదు, ఇంకొక పక్క ఈ వెలిగొండలో టన్నెల్ పనులు పూర్తి కాలేదు, ఇంకొక పక్క ఈ వెలిగొండ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీగిపోతే ఇప్పుడైనా ఒక చుక్క ముందుకు పోదు. కోర్టు వివాదాలు ఉన్నాయి, అవి పరిష్కారం కాలేదు. ఆ టన్నెల్ దాటి బయటకు వస్తే మీ అందరికీ తెలుసు అక్కడ ఏదైతే ఫీడర్ కెనాల్ ఉంది, ఫీడర్ కెనాల్ చూస్తే పెద్ద పెద్ద బొక్కలు పడి చిన్నపాటి వర్షం వస్తేనే ఊళ్ళ మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. అటువంటి ఫీడర్ కెనాల్కి మళ్ళీ అక్కడ సీసీ వాళ్ళు కట్టాలి, అక్కడ మళ్ళీ లైనింగ్ చేయాలి. 21 కిలోమీటర్లు ₹1 పని లేదు 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మొన్ననే 456 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి అగ్రిమెంట్ చేసి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం ఈ డిసెంబర్ నెలలో. అక్కడే మనందరికీ తెలుసు నల్లమల రిజర్వాయర్ ఉంది, R&R, అక్కడ 900 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ₹1 ఇవ్వాల. అంటే హెడ్ వర్క్స్ పనులు కాలా, టన్నెల్ పనులు కాలా, ఇక్కడ ఫీడర్ కెనాల్ పనులు కాలా, రిజర్వాయర్లో ఉన్నటువంటి R&R ₹1 ఇవ్వాల. జాతికి మాత్రం అంకితం చేశాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజల్ని మభ్యపెట్టడంలో, మాయ చేయడంలో ఆయనకి ఆస్కార్ మించినటువంటి అవార్డు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా కనీసం పూర్తి కానిటువంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపచేసేటువంటి ఆయన యొక్క నేర్పరితనం ఆ వెలిగొండలోనే మనందరికి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.